సెలబ్రిటీలు ట్రోలింగ్ కు గురి కావడం సహజంగా జరిగేదే. దీంట్లో ఎవ్వరు తప్పించుకునేదే లేదు. స్టార్ హీరోలకెళ్ళి చిన్న హీరోలు సైతము అందరూ ట్రోలింగ్ బారిన పడ్డోలే. ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరు ట్రోలింగ్ ఎదుర్కొన్నోళ్ళే, అనుభవం చెందినోళ్ళే. మళ్ళీ ఇదంతా పక్కకు పెడితే కొంతమంది తీసుకునేటోళ్ళు దీన్ని గుర్రగా తీసుకుంటారు. తీసుకోనోళ్ళు అస్సలు పట్టించుకోరు. ఇక మధ్యన విడుదలైన ఆది పురుషు విషయాల్లో గిట్లా రచయిత మనోజ్ ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఆయన ఎంతటి ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు అనేది మన అందరం కళ్ళారా చూసినాం. ఎందుకనంటే ఆది పురుషు పాత్రల తీరు మీద ఇక దానికి ఎవరైతే తయారు చేసిరో ఇక అందరినీ ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు ట్రోలర్లు. అంతేకాదు వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే రచయితని టార్గెట్ చేసి మరి ట్రోలింగ్కు గురి చేసిరు. మళ్ళీ ఈ ట్రోలింగ్ కారణంగా ఆయన మనోవేదనకు గురైందా అనంటే అయిండని ఇప్పుడు ఒక తాజా ఇంటర్వ్యూలో ఆయన బయట పెట్టిండంట. ఇక ట్రోలింగ్ చేసినప్పుడు నేను చాలా బాధపడ్డా, దానితోని కోలుకోనికే చాలా సమయం పట్టింది. ఇక జీవితం అనేది ఎన్నడూ ఒకే విధంగా ఉండదు అని నేను తెలుసుకున్నా. ఇక ఇవాళ జరిగింది రేపు జరగదు. ఇవాళ మంచిగా అనిపించింది రేపు చెడు లెక్క మారుతుంది, రేపు చెడు ఉన్నది ఇవాళ మంచి లెక్క మారుతుంది. కనుక ఇక నేను నా మీద ట్రోలింగ్ జరిగినందుకు చాలా బాధపడ్డా, ఇక కంటనీరు తెచ్చుకునేటట్టుగా అయినా కానీ కుంగిపోలేదు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు, మళ్ళా తిరిగి బయటకు వచ్చేటందుకు నేను ప్రయత్నిస్తున్నా అని చెప్పుకొచ్చిండు. ఇక సైన్మా అనేది ఒక మార్కెట్. ఇక దీంట్లో ఎటువంటి నియమ నిబంధనలు ఉండవు. ఇక దీంట్లో లాభం మాత్రమే ఆశిస్తారు. కనుక ఇక ఎవ్వరైనా సరే కానీ నాతోని ఎటువంటి లాభం ఉన్నా కానీ మళ్ళీ నా దగ్గరికి వస్తారు. ఇక ఇది నేను నేర్చుకున్నా. ఇక గట్లనే నా దగ్గరికి వచ్చి సంప్రదిస్తున్నోళ్ళు ఇట్లా ప్రస్తుతం ఉన్నారు. ఇక మొత్తం మీద చూసిరు కదా, ఇక ఈ ట్రోలింగ్ బారిన పడ్డ రచయిత ఇక ఆయన జీవితంలో ఎన్ని మార్పులు తెచ్చింది అనేది మనం ఆయన మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక దీని మీద మీ ఉద్దేశం ఏందని అంటారు? నిజంగానే ట్రోలింగ్ అంతటి ప్రభావం చూపుతుందంటారా? ఇక ట్రోలింగ్ ఎంతవరకు చేయుడు సబబు అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడో గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.